హే హాయ్ హలో వెల్కమ్ టు బెల్ కంటెంట్ ఫ్యాక్టరీ. సో ఇవాళ మన స్టూడియోలో మా ఆజాదీ 501 టీం వాళ్ళు ఉన్నారు. మా డైరెక్టర్ అండ్ చాణక్య అని చెప్పి పటేలా క్యారెక్టర్ చేశాడు. సో లెట్స్ ఇంట్రడ్యూస్ అవర్ టీమ్. సో డైరెక్టర్ శివతేజ గారు అండ్ చాణక్య పటేలా క్యారెక్టర్ చేశాడు. హలో. సో ఆజాదీ 501 టీ అసలు వెబ్ సిరీస్లో ఏమేమి జరిగింది, షూట్లో ఎలాంటి కష్టాలు ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అనేది మనం ఇవాళ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. ఇదొక ఫార్మల్ ఇంటర్వ్యూలా కాకుండా చిట్ చాట్ లా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో శివతేజ బ్రో, ఎలా వెళ్తుంది సిరీస్? ఇప్పుడైతే ఇట్స్ వెరీ గుడ్. అంటే మాక్సిమం మనకు ఒక 80 to 90% ఎవ్రీవేర్ పాజిటివ్, కంప్లీట్ పాజిటివ్ రివ్యూసే ఉన్నాయి. ఓకే. సో వ్యూస్ వైజ్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ ఉన్నాయి. అరౌండ్ బేసిక్ వాళ్ళు ఇచ్చిన డేటాతో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అరౌండ్ 1 lakh+ వ్యూస్ చూసారు, విచ్ వాజ్ ఎ వెరీ గ్రేట్ సూపర్ బికాస్ యూట్యూబ్ లో 1 lakh ఈస్ సింపుల్ కానీ ఓటీటీలో ఒక 3 hour 40 minutes కంటెంట్ ని 1 lakh people కంటిన్యూస్ గా చూడడం ఖచ్చితంగా అది అచీవ్మెంటే. సో అండ్ చూసిన వాళ్ళు ఎవరు కూడా ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే ఆపట్లేదు, 6th episode వరకు అయిపోయింది. బింజ్ వాచ్ వర్తీ సిరీస్ అనేది అయితే మాకు వచ్చింది. సరే ఈ పోస్టర్ అన్నింటిపైన అదే పేరు అయ్యాది. నెక్స్ట్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ బింజ్ వాచర్. సో అంటే అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, సినిమా మీద ప్యాషన్ ఎలా వచ్చింది? నేను వనస్థలిపురం నుంచి వచ్చా. వనస్థలిపురం, ఓకే. ఈ సిటీ దగ్గరికి వస్తా. సిటీకి ఇంకో మూల ఇడు నిగంపది, నేను ఇంకో మూల వనస్థలిపురము. ఏదో ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అన్నట్టు. మాది కార్నర్ పోల్స్, కరెక్ట్ స్క్వేర్ తీసుకుంటే. సినిమాలో జిత్తుకి పటేలాకి ఫ్రెండ్షిప్ చూసాం. అసలు మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయ్యింది? జిత్తు పటేలా లెక్కనే ఉంటది. ఏదో షార్ట్ ఫిల్మ్ లో నా కర్మగాది ఒకడు ఫ్రెండ్ అయ్యిండు, నాకు ఛాన్స్ ఇచ్చిండు. అంటే మనం అనుకున్నట్టు కాకుండా ఎట్లనో. సో బార్న్ అండ్ బ్రాట్ అప్ హైదరాబాద్, కంప్లీట్ హైదరాబాద్. ఓకే. ఎంతవరకు చదివారు? నాది ఎంబీఏ. ఓకే. ఎంబీఏ నుంచి సినిమాకి ఎలా? అంటే ఎంబీఏ నుంచి సినిమా కాదు, నాది ఇంటర్ 9th నుంచే సినిమానే. ఇవన్నీ ఏంటంటే ఓకే మనకు స్టడీ ఉండదు కదా అని ఎంబీఏ వరకు. ఓకే ఓకే. ఎంబీఏ నాకు వర్కౌట్ అయింది సిరీస్ కోసం. ఓకే. బిజినెస్ స్ట్రాటజీస్ అవన్నీ వర్కౌట్ అయినాయి అనమాట. సిరీస్ లో అక్కడ ఏం చదివినానో అది ఇక్కడ జిత్తు క్యారెక్టర్ మీద అప్లై చేసి. ఓకే. సో మీరు మోసం చేయలేదు, వ్యాపారం చేశారు. అది కరెక్ట్. సిరీస్ కూడా పటేలా చెప్పు బ్రో, ఏంటి నీ సంగతి ఏంటి? ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి బార్న్ అండ్ బ్రాట్ అప్ ఎక్కడ, ఏం చదువుకున్నావు? వరంగల్. పొద్దున టిఫిన్ కూడా దిక్కు లేకుండా అలమటిస్తూ తిరుగుతుంటే ఒక అతను వచ్చి బాబుని ఛాన్స్ ఇస్తాను పెట్టి. ఓ కృష్ణానగర్ లోనేనా? ఓకే. మనం పుట్టింది వరంగల్, చిన్నప్పటి నుంచి బార్న్ అండ్ బ్రాట్ అప్ హైదరాబాద్ లింగంపల్లి, బిహెచ్ఎల్ ఏరియా ఐడియా ఉంటది కదా. సో అక్కడనే మనదంతా చిన్నప్పటి నుంచి స్టడీస్ అండ్ ఆల్. ఇంకా తర్వాత అంటే నాకు ఒక అడ్వాంటేజ్ థింగ్ ఏంటంటే చిన్నప్పుడు షూటింగ్స్ అని మా ఇంటి చుట్టుపక్క లింగంపల్లి రైల్వే స్టేషన్ కానీ, మీరు బిహెచ్ఎల్ చూసుకుంటే బిహెచ్ఎల్ కానీ. ఓకే. అండ్ ఇప్పుడు అల్యూమినియం ఫ్యాక్టరీ అది మా ఇంటి పక్కనే. సో ఇట్లా ఇన్నిటి ఇన్ఫ్లుయెన్స్ మనకు చిన్నప్పటి నుంచి మూవీస్ చూసి 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 ఇక బాగా ఒక సర్టెన్ టైం తర్వాత ఓకే దిగుదాం, మాత్రం గట్టిగానే దిగుదాం. నేను ఎట్లా ఫిక్స్ అయ్యి దిగినా అంటే లైక్ వస్తుందా నాకు సంబంధం లేదు, సచ్చేదాకా ట్రై చేస్తా. రాని ఓకే వస్తే ఆఫర్, రాకపోయినా ట్రై చేద్దాం. ఎందుకంటే ట్రై చేయకుండా మనము ఫీల్ అయితే వీఆర్ నాట్ వర్త్ ఇట్. ట్రై చేసి కాలేదంటే ఓకే ఫైన్, అట్లీస్ట్ మనం ట్రై చేసిన మనది ఒకటి ఉంటుంది. అట్లా కొంచెం షార్ట్ ఫిలిమ్స్ అవి ట్రై చేస్తూ అట్లా అన్ని చేస్తూ వస్తుంటే ఒకరోజు సార్ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిండు. పెడితే ఇక ఒక ఆడిషన్ పంపిస్తే అలా ఇక అక్కడ నుంచి వెళ్ళి సంసారం ఇక్కడ దాకా నేర్చుకో. ఓకే. సో హౌ ఆజాదీ 501 స్టార్టెడ్? హౌ ఇట్ స్టార్టెడ్ అంటే ఇట్స్ ఆల్ స్టార్టెడ్ విత్ ఒక 3-page సినాప్సిస్ స్టార్ట్ అయింది. అది వన్ ఆఫ్ మై రైటర్ వంశీరంగి శెట్టి తను నాకు ఫార్వర్డ్ చేశాడు, ఈ సిరీస్ ని మనం సినిమాటిక్ వెళ్ళొచ్చు అన్నది. సో తను 3 act స్ట్రక్చర్ లో నాకు ఒక ఫార్వర్డ్ చేసినప్పుడు నేను ఫస్ట్ ఓకే బాగుంది అనుకున్నాను, కానీ ఒక 6 months ఆ ఒక్క ఐడియా నన్ను బాగా హాన్ చేసింది. ఎందుకంటే ఇది 3 pages కాదు, దీన్ని బాగా ఎక్స్టెండ్ చేయొచ్చు, దీంట్లో చాలా స్క్రీన్ ప్లే యాడ్ చేయొచ్చు అనేది నాకు అర్థమయ్యి ఒక మూమెంట్ లో ఇది చేద్దామని ఫిక్స్ అయ్యింది. సో అట్లా ఫ్రీడమ్ 251 అనేది ఫ్రీడమ్ ఆజాదీ అయింది, 501 అయింది. ఓకే. సో అట్లా స్టార్ట్ అయింది అనమాట. ఖర్చులు పెరిగినాయి, అప్పుడు 251 చీప్, ఇప్పుడు 501 చీప్ అట్లా. సో అట్లా తీసుకున్నాము. ఫ్రీడమ్ 251 అనే స్కామ్ నే చూపించుకుంటా ఇంకా కొన్ని 3-4 సినిమాటిక్ లిబర్టీస్, క్యారెక్టరైజేషన్. జిత్తు క్యారెక్టర్ విల్ స్టే ఖచ్చితంగా.
అదొక క్యారెక్టరైజేషన్ అవన్నీ తీసుకుంటూ దాంట్లో మళ్ళా మంచి హైస్, మంచి టెన్షన్ డ్రామా మూమెంట్స్, ఎమోషనల్ మూమెంట్స్ అన్ని యాడ్ చేస్తూ ఒక్క ఫ్రీడమ్ 251 కాకుండా ఇంకో 2-3 స్కామ్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఏది అవుట్ ఆఫ్ ద సిరీస్ వెళ్ళకుండా సిరీస్ కాన్సెప్ట్ లోనే వెళ్తూ చేసాం అనమాట. నాకు మొత్తం సిరీస్ చూసిన తర్వాత నాకు నచ్చిన పాయింట్ ఏంటో చెప్పనా? సో బేసికల్ గా జనరల్ గా విలన్ స్కామ్ చేస్తే హీరో వెళ్ళి కాపాడతాడు. అవునవును. కానీ ఇందులో కొంచెం వెరైటీగా హీరో స్కామ్ చేస్తున్నట్టే చేసి ఇది స్కామ్ కాదు నేను బిజినెస్ చేసిన అంటాడు. మీకు క్లియర్ గా స్క్రీన్ ప్లే అబ్జర్వ్ చేస్తే ఇంత హీరో స్కామ్ చేస్తే విలన్ కాపాడుతాడు. అవును, యా, అది సిరీస్ చూసిన వాడికి ఆ ట్విస్ట్ అర్థమవుతుంది. ఇంకా అది మీరు కాపాడినని కూడా అనుకోలేరు, కానీ సిరీస్ చూస్తే ఆ ట్విస్ట్ అర్థమవుతుంది. కాపాడుతాడు అంటే మా విలన్ మంచివాడు ఆయన తెలుసు, అందుకని ఆయన అమృతంలో ఎంత మంచివాడు. అవునవును. నెక్స్ట్ నా క్వశ్చన్ అదే, పెద్ద పెద్ద యాక్టర్స్ ని ఈ సిరీస్ లోకి తీసుకురావడానికి ఏం చెప్పి ఒప్పించారు? అంటే ఇట్స్ ఆల్ కాన్సెప్ట్. ఎందుకంటే న్యూ ఫిల్మ్ మేకర్స్ కి అది చాలా కష్టం పెద్ద యాక్టర్స్ ని తీసుకురావడం అనేది, ఎందుకంటే వేరియస్ రీజన్స్ ఉంటాయి. రిగార్డింగ్ ద రెమ్యూనరేషన్స్, రిగార్డింగ్ డేట్స్, చాలా రీజన్స్ ఉంటాయి. సో నువ్వు కొత్త ఫిల్మ్ మేకర్, అవునవును. సో ఎలా చెప్పి ఒప్పించావు, ఏం చెప్పావు? ఫస్ట్ 30 days ఆఫ్ ద షూట్ లో ప్యాడింగ్ యాక్టర్స్ ఎవరు లేరు. మనందరం కొత్త యాక్టర్స్. అంటే ఫస్ట్ ఆ బేసిక్ స్ట్రక్చర్ మొత్తం 70 days షూట్ అయితే 30 days కొత్త యాక్టర్స్ వాళ్ళ సీన్స్ అనేవి షూట్ చేసినాం. ఫస్ట్ యాక్టర్స్ కి, పెద్ద యాక్టర్స్ కి చెప్పేటప్పుడు ఫస్ట్ వాళ్ళు ఇంప్రెస్ అయితే కాన్సెప్ట్, మెయిన్ ఫ్రీడమ్ 251 ఆ టైటిల్, ఆ కాన్సెప్ట్ కి ఫస్ట్ ఇంప్రెషన్. ఈ 30 days లో ఏదైతే నేను ఫుటేజ్ తీసుకున్నానో దాంతో గ్లిమ్స్ కట్ చేసిన, కంప్లీట్ ఒక 1 minute 30 seconds గ్లిమ్స్ కట్ చేసిన. ఏడికి పోయినా ఫస్ట్ అది చూపిస్తుండే, సార్ ఇట్లా తీసినాము ఇది అని చూపిస్తుండే. గ్లిమ్స్ కట్ చూసి ఇంక ఓకే, క్వాలిటీ వైజ్ ఎక్కడ తగ్గట్లేదు, మేకింగ్ వైజ్ గానీ షార్ట్స్ వైజ్ గానీ తగ్గట్లేదు అనేది వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు. రెమ్యునరేషన్ విషయంలో ఈడే అందరిని అడుక్కున్నాడు. చిన్న ఒక ట్యాగ్ ఇచ్చి చూసిరా, లైన్ ప్రొడ్యూసర్ అని నన్ను లైన్ లో పెట్టేసి ప్రతి లైన్ లో వీడియో సార్ ప్లీజ్ సార్ అయితే బాగా మేనేజ్ చేసావు. అయ్యా ఓకే ఫైన్ పర్లేదు, నెక్స్ట్ టైం అది పట్టుకొని వేరే ఇంకో కంపెనీలో అట్లా కూడా వెళ్ళొచ్చేమో. అంటే లైక్ యాక్టర్ కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా బాగా సెటిల్ అయిపోతారని వద్దులే, యాక్టర్ గా ఎవరైనా యాక్టర్ గా ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. సో పటేలా క్యారెక్టర్ నీకు శివ చెప్పినప్పుడు నీ మైండ్ లోకి ఫస్ట్ తీసుకున్న రెఫరెన్స్ ఏంటి పటేలాకి? అంటే ఎలా, అంటే నేను ఈ క్యారెక్టర్ ని రెఫరెన్స్ తీసుకున్నా అని అనిపించిన ఏమైనా క్యారెక్టర్ ఉందా? రెఫరెన్స్ అని ఏమనుకోలేదు, రెఫరెన్స్ ఏం లేదు. బట్ ఏంటంటే నాకు ఫస్ట్ నాకని కూడా తెలియదు ఆ రోల్. స్క్రిప్ట్ చెప్తే ఓకే స్క్రిప్ట్ బాగుంది, అన్ని బాగున్నాయి అని అంటే ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నా తెలుసా అంటే ఎవరు అంటే అది నువ్వు అన్నాడు. అంటే ఎందుకంటే ఎంత మేము కలిసి వర్క్ చేసినా కూడా నేను ఒకటే ఫీల్ అయ్యేది ఏంటంటే డైరెక్టర్ అనేటువంటి ఎంత ఫ్రెండే కానీ సొంత ఆయన మేనమామ ఎవరైనా కూడా వాళ్ళకంటూ ఒక క్యారెక్టర్ విజన్ ఉంటుంది. దాంట్లో వాడు సెట్ అయితే అంటే తీసుకుంటాం. ఆడిషన్ కూడా మనం వెళ్తుంటాం, రోజుకో 100 ఆడిషన్లు ఇచ్చినా కూడా మనం సెట్ అవుతామంటేనే ఆ నుంచి కాల్ వస్తుంది, ఎవరితో చెప్పించుకుని ఏం చెప్పించుకుని, ఎందుకంటే వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది కాబట్టి. అట్లనే అనుకున్నా ఓకే నన్ను అన్నాడు కాబట్టి ఫైన్. బట్ నేను ఏందనుకున్నా అంటే నాకు స్క్రిప్ట్ ఫస్ట్ ముందు స్క్రిప్ట్ చదివినా కాబట్టి నాకు ఇక భయం పుట్టుకొచ్చింది. ప్రాజెక్ట్ పెద్దగా ఉంది, క్యారెక్టర్ పెద్ద లెంత్ ఉంది, సో ఇక ఓకే గట్టిగా కాన్సన్ట్రేట్ గా చేయాలి దీన్ని అని చెప్పేసి అని వర్క్ షాప్ చేసిండే. నువ్వు కూడా వచ్చినావు. మనం ఎట్లా అంటే ఆ వర్క్ షాప్ చేయడం వల్ల ఏంటంటే చాలా ఈజీ అయిపోయినాయి. వర్క్ షాప్ అన్ని సార్లు ప్రాక్టీస్ చేసి ఇక్కడికి వచ్చి చేయడం చాలా ఈజీ థింగ్. ఓకే మనం అందరికి తెలిసి ఉంటాయి ముందేం జరుగుతుంది వెనకాల ఏం జరుగుతుంది. వర్క్ షాప్ డైలాగ్ సిరీస్ లో సక్సెస్ఫుల్ యాక్టర్ పర్లేదు, ఫెయిల్యూర్ యాక్టర్ పర్లేదు, అదే బెస్ట్ కదా. ఆడ ఫెయిల్ అయినందుకే నాకు వర్క్ షాప్ లో వేరే రకంగా చేయించుకున్నా, అది అక్కడ వర్కౌట్ అయింది, నాకు సిరీస్ లో ఫిట్ అవ్వదు. ఓకే సిరీస్ లో మళ్ళీ అప్పటికప్పుడు కంప్లీట్ లిటరల్లీ చెప్పాలంటే సిరీస్ లకి చాణక్య స్టైల్ వస్తుంది, పటేలాకి ఒక చాణక్య ఫ్లేవర్ ఇట్లా యాడ్ చేస్తే అది చేసినప్పుడు ఆ కామన్ బాడీ లాంగ్వేజ్ అయిన అవన్నీ కానీ నాకు అది ఇంకా హెల్ప్ఫుల్ అయింది. ఎందుకంటే నేను ఏదో చేయని అవసరం లేదు, నేను బయట ఎట్లుంటా వీడు ఎట్లుంటాడు కొంచెం ఓకే రెండింటి మిక్స్ మ్యాచ్ కొట్టేస్తే సరిపోతుంది నాకు అన్నట్టు అది ఈజీ ఉండే. ఇంకా నాకు వేరే అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే గుర్తు పెట్టుకోవాలి ప్రతిసారి దాంట్లో ఉండడం అంటారు కదా. ఇంకా నెక్స్ట్ టైం ఇన్ ఫ్యూచర్ అట్లాంటివి రావచ్చేమో కానీ ఇప్పటికైతే మాత్రం నాకు కంఫర్టబుల్ ఉండే, నాకు కొంచెం స్లాంగ్ కానీ ఎవ్రీథింగ్ అన్ని, సో అది ప్లస్ అయింది మంచిగా. ఓకే సో మొత్తం ఎంతమంది ప్రొఫైల్స్ వచ్చాయి ఆడిషన్స్ కి? మీరు ఒకసారి వచ్చినప్పుడు అరౌండ్ 3 days కలిపి 700+ people వచ్చినారు 3 days.
ఓకే. అది అసలు మేము అంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎవరో ఒక గ్రూప్ లో పెట్టిండు, ఆ ఒక గ్రూప్ ఎక్కడికో వెళ్ళిపోయింది. 700-750 ప్లస్ ప్రొఫైల్స్ వచ్చినాయి. దాంట్లో నుంచి మేము ఒక 100 ప్లస్ ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ చేసి దాంట్లో నుంచి ఒక 40-45 పీపుల్ ని సిరీస్ లో 2 times పెట్టారు కాస్టింగ్ కాల్. 2 times పెట్టారు. నేను ఫస్ట్ టైం పంపిస్తే నా ప్రొఫైల్ సెలెక్ట్ చేశారు, నాకు కాల్ చేయడం మర్చిపోయారు. అంటే నీ ప్రొఫైల్ ఏమైందంటే వేరే క్యారెక్టర్ సెలెక్ట్ చేసినాం, ఇప్పుడు పేరు చెప్పను. ఆ క్యారెక్టర్ చెప్పేదా మా స్టోరీ అంటే బేసికల్లీ ఆ కృష్ణ అనే ఒక క్యారెక్టర్ ఫస్ట్ ఇది వేరే శ్రీకాంత్ అనే క్యారెక్టర్ చూసినాం. శ్రీకాంత్ ప్రసాద్ వీరిద్దరు క్యారెక్టర్ కి వర్కౌట్ అవుతున్నాడు మస్తు చూసినాం. సో నేను చూసాక నేను కొంచెం యాక్టివ్నెస్ ఉంది, డిజిటల్ అయితే వర్కౌట్ అవుతుందని అలా అందుకే 2 అయింది. నీది ఫస్ట్ వేరేది 2-3 ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట. కృష్ణ ఇంకా ప్రసాద్ క్యారెక్టర్ కి ఏమైనా నువ్వు వర్కౌట్ అవుతావా, శ్రీకాంత్ ఇంకా సుబ్బు క్యారెక్టర్స్ నువ్వు ఏమైనా వర్కౌట్ అవుతావా అని ఫస్ట్ అట్లా ఆలోచించి చాలా సెలెక్ట్ చేసి నువ్వు యాక్టింగ్ కి వచ్చినావు సెకండ్ టైం. అప్పుడు లేదు రెండింటికి కాదు దీనికి వర్కౌట్ అయ్యింది. మనకేంటంటే ఇంత మందిని ఆడిషన్ చేసినాము, షార్ట్ లిస్ట్ చేసినాము. మేము ఒకటి ఏమనుకున్నామంటే, నేను ఒకటి అడిగిన నా నుంచి, అంటే మనం యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను ఒక రిక్వెస్ట్ ఏమన్నానంటే, చాలా మంది చాలా కింద మీద పడుతుంటారు, మనం ఒక పని చేద్దాం. నా నుంచి ఒక రిక్వెస్ట్, ఎంత వీలైతే అంత ప్రతి ఒక్కరు ఛాన్స్ చేయడానికి చూద్దాం. అది చిన్న డైలాగ్ 1 డేనో. సో అక్కడ ఏంటంటే మనము చేసిన థింగ్ ఏంటంటే సింగిల్ డైలాగ్ కానీ అట్లాంటి ఉండే వాళ్ళని కూడా మేము ఆడిషన్ లో తీసుకున్నాం. షార్ట్ లిస్ట్ నెక్స్ట్ అయిన వాళ్ళనే మళ్ళీ కాల్ చేసి మోస్ట్ ఆఫ్ పీపుల్ ని అట్లనే పుల్ చేసినాం. ఎందుకంటే ఓకే క్యాస్టింగ్ డైరెక్టర్ తో వెళ్ళొచ్చు, ఓకే మనకేంటంటే ఫస్ట్ టు బి ఫ్రాంక్ మనకు బడ్జెట్ లిమిటేషన్స్ ఒకటి ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎందుకు వస్తారు అనే క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే, మాకు మనం పెట్టిన ఆడిషన్ వేయడానికి వచ్చిన వనస్థలిపురం ఊరవతలు ఎవరు రాడనుకున్నాం, కానీ ఆడికి ఇంత మంది వచ్చారు. అంటే వాళ్ళు షూట్ కి ఎంత దూరం అని వచ్చిన వాళ్ళకి మనం ఇచ్చే మినిమం రెస్పెక్ట్, ఒక రోల్ మనం ఇవ్వడము, వాళ్ళకి సూట్ ఏది ఇస్తే చాలా అనుకున్నాం. మనకంత రిక్వైర్మెంట్ ఉంది బేసికల్లీ. మేము నాకు ఫస్ట్ లొకేషన్ పెట్టగానే ఇట్లా చూసి నేను ఏమైనా పొరపాటున తప్పు లొకేషన్ పంపించారా అని మళ్ళీ కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నా. వనస్థలిపురంలో హరిహరపురంలో అదే అసలు ఇంత దూరం అసలు ఆఫీస్ ఉంటుందా అని ఒక డౌట్ వచ్చింది. అంటే ఇంకా అది మేము మా ఏరియా కదా, నేను ఏం చేసుకున్నా ఈయన ఆ ఏరియా వదిలి రాడు, నేను కూడా ఆ ఏరియా వదిలి రాను. కానీ అప్పటికి మాకు డిస్కషన్ అయింది, ఇట్లా మధ్యలో ఎక్కడైనా పెడతాం సిటీలో అంటే, లేదు నేను ఈయనే పెడతా అన్నాడు. సరే చూద్దాం. ఎందుకు అంటే నాకు ముందు షార్ట్ ఫిల్మ్ చేస్తుండే, ముందు వస్తా అంటారు, ముందు రోజు రారు. ఇది షార్ట్ ఫిల్మ్ కి వర్కౌట్ అవుతారు, ఒక కెమెరా ఒక కథ. ఇది అట్లుండదు, సినిమాకి కరెక్ట్ గా ప్యాషనేట్ పీపుల్ ఉంటేనే మనకు వర్కౌట్ అవుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు ప్యాడింగ్ వాళ్ళు అనుకో, వాళ్ళు డేట్ అంటే డేటే. కొత్త వాళ్ళు ఎందుకో నాకు కొంచెం డౌట్ ఉండే, కొంతమంది వస్తారా రారా ఇది అది అని. సో ఇదే ఫస్ట్ ఎక్సర్సైజ్, ఇదే ఈడ వరకు వచ్చిన వాళ్ళు వస్తాడు ఖచ్చితంగానే. అట్లా నిజంగా ఒక్క యాక్టర్ కూడా ఇబ్బంది పెట్టారు. అందుకే ఒక్క యాక్టర్ నుంచి కూడా మాకు ఒక చిన్న డిస్టర్బెన్స్ కానీ మేము రాము అట్లాంటి ఏ ఇబ్బందులు రాలేదు. అదే వెహికల్స్ అన్ని బాగానే ప్రొవైడ్ చేశారు కదా. అది వెహికల్స్ అంటే మనము ఒక బాగా చాకచక్యంగా మేము ఆలోచించిందంటే వింగర్స్ అనే కాన్సెప్ట్ ని ఎవరు వాడలేదు నాకు తెలిసి. అంటే ఇక మా అన్న ట్రాన్స్పోర్ట్ లో ఉండి అంటే నేను శివతో ఎక్కువ అన్న అట్లా వింగర్ చాలా మంది పడతారు శివ, అందుకే లైన్ ప్రొడ్యూసర్ సెట్ అవుతావు నువ్వు యాక్టర్ కంటే అని చెప్పి మా అన్నకు ఫోన్ చేసిన, ఇట్లా వింగర్ కావాలని షూట్ అంటే మీకు తెలుసు కదా. అంటే ఒక వింగర్ ఏంటంటే 12 to 15 మెంబర్స్ పడతారు. మన కింద ఎక్విప్మెంట్ సెట్ అయిపోతుంది, కెమెరాలు కానీ అన్ని కానీ, ఫుడ్ కూడా అదే తిరుగుతుండే. ఇక దాన్ని తిప్పుతూ అది చాలా కంఫర్టబుల్. మనకి చిన్న ప్రొడ్యూసర్ కరెక్ట్ రా, నువ్వు యాక్టర్ గా దీనికి చేసినాం సార్, అంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. కానీ ప్రమోషన్స్ ఐడియా ఎవరిది? ప్రమోషన్స్ సిట్టింగ్ లో వచ్చింది అనమాట. చాలా చేసినాము, చాలా చేస్తే వాటిలో అందరి ముందు ఏం కావాలో వాళ్ళకి ఏమేం కావాలో కూర్చోబెడితే ఒక 5 members కూర్చొని గెస్ ద స్కామ్ ఐడియా, బ్లేజర్ అదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐడియా బ్లేజర్ ఐడియా ఇవన్నీ అలా బ్లేజర్ ఐడియా అక్కడ రాలే, సడన్ గా మాకు సడన్ గా స్ట్రైక్ అయింది. ఓకే గెస్ స్కామ్ ఏదో అనుకున్నాం, ఓకే పెడదాం ఏదో అనుకున్నాం కానీ అది అంత రేంజ్ వెళ్తుంది. స్కామ్ కి ఎట్లా అంటే, ఐ థింక్ మీరు ఇప్పుడు ఆహా పేజ్ కి వెళ్ళి చూడండి, ఆహా పేజ్ లో కామెంట్ సెక్షన్స్ ఇంటరాక్షన్ తక్కువ. గెస్ ద స్కామ్ వాటికే అసలు ఏంది స్కామ్ ఏంది అనేది ఇంటరాక్షన్ లెవెల్ ఫస్ట్ కావాల్సిన ఎంగేజ్మెంట్ కదా, ఇంటరాక్షన్. మేము ఇంత మినిమం లెవెల్ ప్రమోషన్ చేస్తున్నా 1 lakh views అనేది ఇట్స్ అసలు టూ మచ్. అది కూడా పర్సనల్ చాలా మంది అడిగారు గెస్ ద స్కామ్ వాళ్ళు పెడితే వీళ్ళందరూ ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు మీకు అంటే, వాళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అనిపించింది ఆడ.
తర్వాత 10 years ఛాలెంజ్ వీడియో ఒకటి చేసిన అవును. ఐడియా అది చేయమని చెప్పిండు. సో కింద మీద పడేదో నేను శతదాలు ట్రై చేసి నేను అది పంపించేటప్పుడు కూడా అది పోయినప్పుడు చూసినప్పుడు లేదు చేయమన్నాడు, నాకు వచ్చిందే చేసిన. అది పోతూనే ఉంది. ఇదేంద్ర ఇంత పోయింది వీడియో అంటే అంటే ఓకే సమ్వేర్ వీఆర్ రైట్. మొన్న కూడా ఎవరు నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టారు, ఆ స్కామ్ పెట్టి ఆ స్కామ్ ది వీడియో పెట్టి నాకు మెసేజ్ చేశారు. సో అదా మేము ఎట్లా అంటే అంటారు చాప కింద నీరు వెళ్తుంది మాది ఇప్పుడు. అదే ఖచ్చితంగా ఒక టైం వస్తే ఖచ్చితంగా అది టాక్ అవుతుంది. నాకు తెలిసి గగనం సినిమా తర్వాత హీరోయిన్ లేకుండా హీరోయిన్ లేకుండా ఆ గగనం సినిమా వచ్చినాయి మధ్యలో 2-3 అంటే తెలుగులో రాలేదు. హీరోకి ఫుల్ లెంత్ హీరోయిన్ లేదు కదా. తెలుగులో రాలేదు. ఆ, ప్రభాస్ కి ఏదో 2-3 సినిమాల్లో ఏం సినిమాలో లేదు. ప్రభాస్ కి ప్రతి ఒక్క సినిమాలో లేదు. దీపికా పదుకొని ఉందిగా. దీపికా పడుకొని హీరోయిన్ అంటే హీరోతో రొమాన్స్ చేయాలని కూడా లేదు. హీరోయిన్ ఉందా లేదా? ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు అయితే. అమ్మాయిలు క్యారెక్టర్లు వేరు, హీరోయిన్ వేరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాస్ట్ మీ ప్రభాసే దీపికాని పట్టుకొని పోయింది కదా. రొమాన్స్ సాంగ్ కోసం పోలే కిడ్నాప్ చేయడానికి పోయింది. వాళ్ళిద్దరికి అది ఉంది. ఇప్పుడు ఆ సినిమా ప్రమోషన్ ఆజాదీ 50 కాస్టింగ్ కాల్ పెట్టారు కదా, ఓనం పనికొస్తుంది. సో ఇంకా ఎలాంటి ఆడిషన్స్ కి రకరకాల ప్రొఫైల్స్ వచ్చి ఉంటాయి కదా. సో ఎలాంటి వెరైటీ క్యాండిడేట్స్ ని చూసారు? ఉంటారు అంటే పాపం వెరైటీ అనలేము, ఎందుకంటే ఎవరికైనా ప్యాషన్ పిచ్చి ఉంటది. అవును, కానీ సమ్వేర్ కొంతమంది యాక్టింగ్ ఎట్లుంటది అంటే వాళ్ళకి వచ్చు అనుకుంటారు. అది వాళ్ళు ఏం చేయలేదు, ఎవరికైనా చేయలేదు. ఇప్పుడు నేను నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చూస్తే అసలు ఎట్లుంటది, ఎవరికైనా బేసిక్ లెవెల్లో ఉన్నప్పుడు రాదు. సమ్వేర్ ఏంటంటే కొంచెం వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటే అది వర్కౌట్ అయిపోతారు. వింత క్యాండిడేట్ అయితే చూసాం నా దగ్గర చాలా మంది సడన్ గా మొత్తం దానవీర సురకర్ణ డైలాగ్ చెప్పిండు, అటు ఇటు తిరిగి అట్లా ఉన్నారు. నేను అది వింటాను పాపం వాళ్ళకి యాక్టింగ్ అంటే అది. నాకు అది రిక్వైర్మెంట్ కాదు, సమ్వేర్ ఎక్కడో ఒక సినిమాలో అదే రిక్వైర్మెంట్ ఉండొచ్చు. సో అట్లా అనుకోవచ్చు. సో షూటింగ్ లో బాగా కోపం వచ్చిన ఇన్సిడెంట్ ఏంటి? చాలా ఉన్నాయి అసలు. కోపం రాని ఇన్సిడెంట్స్ అంటే చాణిక్య బాగా తెలుసు. చాణిక్య నువ్వు చెప్పు. పడ్డది నేను ఎందుకంటే నీకు స్ట్రెస్ బస్టర్ కదా. అవునవును. ఏమని చెప్పను చెప్పు. చాలానే ఉన్నాయి అంటే ఇక అది వస్తుండే. ఎందుకంటే మాకు షూటింగ్ ఒకరోజు హైలైట్ థింగ్ గుర్తుందా ఏంటి? ఒక రోజు ఇప్పుడు మనం ఒక షార్ట్ చేస్తున్నాం, ఆ 7 కి మనం ఆ లొకేషన్స్ బయటకు వచ్చేయాలి. నాకు ఆ సీన్ కావాలంటాడు. అది లాస్ట్ డే డోర్ వేసేసి నేను ఒకటే చెప్పిన డోర్ కొడుతున్నా. మన ఏడి ఉండే సంతోష్ గారు చెప్పి నువ్వు పోయి డోర్లు వేసి ఫస్ట్ ఒకటే అన్న, నీకు 10 నిమిషాలు టైం ఉంది, నువ్వు ఏం చేస్తావు చేసుకో, బయట జరిగే నీకు సంబంధం లేదు. మీరు యాక్టర్స్ గా మీరు అటు చూడాలని ఎక్సైట్మెంట్ అటు ఉంటది, మీకు షార్ట్ ఉంది, అటు ఇటు అవుతుంది. లాస్ట్ కి వాచ్మెన్ వచ్చి కొట్టి అసలు నిఖిల్ బయట ఉండిపోయింది. మళ్ళీ తర్వాత నవ్విన తర్వాత లాస్ట్ కి లోపలికి వచ్చినాక ఆయన పక్క తీసుకు అన్న ఇట్లా అని చెప్పి సేమ్ 200-300 చేతిలో పెట్టి రైట్ అయిపోయింది, పని అయిపోయింది. కానీ ఇట్లాంటి చాలా కోపం వచ్చేది. కోపం బేసిక్ అది కోపం అని కాదు, మనకి షూట్ కి ఇంత బడ్జెట్ ఇంత టైం ఉన్నప్పుడు అరవకపోతే పనులు కావనేది ఫస్ట్ డే అర్థమైంది. అది అందరి మీద అరవద్దు, ఎవడో ఒక్కరిని చూసుకొని అరవాలని జీతం ఇవ్వకుండా నన్ను పెట్టుకోండి. నాకు అది పార్టీ సీన్ ఉంది కదా, అది ఎవరో స్నాప్ షాట్ పంపించి భయ్యా మీరు 100% చిన్నపిల్లాడిగా చేశారా అని అడిగారు. అరే కరెక్టే నిజంగా నేనే అడిగితే లేదు భయ్య తను ఆల్రెడీ లిటిల్ హార్ట్స్ లో చేశాడు. అవును సేమ్ ఉంటుంది, నేను ఆ పర్సన్ కాదు అని చెప్పాను. వాళ్ళ తమ్ముడని చెప్పేడుతుండే అయిపోతుండే. నీకు వస్తున్నాయి కదా రాహుల్ సేమ్ అంతే. ఓ పని నువ్వు ఆయన తమ్ముడు నువ్వు వెళ్ళిపో అయిపోతుంది. చాలా మంది అడిగారు అది. అదే ఆ స్నాప్ షాట్ పంపించి అడిగారు అనమాట. ఖచ్చితంగా అదైతే కిన్ని రోజులు మాకు కూడా స్ట్రైక్ కాలేదు అసలు. అదే యాక్చువల్ నిజంగా కరెక్ట్ చెప్పిండు నిజంగా చెప్పాలంటే. సో చాలా అడిగితే కాదు భయ్య తను ఆల్రెడీ లిటిల్ హార్ట్ సినిమాలో చేశాడు, తను వేరు నేను వేరు అంటే హైలైట్ అని చెప్పాలా బ్రో. ఇప్పుడు చిన్నపిల్లలు చిన్నప్పుడు చబ్బీగా ఉంటారు, పెద్ద సన్నగా అవుతారు, మనోడు అట్లా అయిపోయాడు. నువ్వు సేమ్ ఇప్పుడు అప్పటికిప్పటికి అట్లనే ఉన్నావు కదా. నేను వాళ్ళు బాగా ఓన్ చేసుకుని 100% లో వచ్చినప్పుడు నేను ఇంటర్ ఆలోచించుకో. ఓ అదేలే ఓకే సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ అంతేలే. సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఆజాదీ 501 చూడని వాళ్ళకి మీరు ఏం చెప్తారు? చూడమని చెప్తాం. అదే ఎందుకు చూడాలి అంటే బేసికల్లీ ఫస్ట్ థింగ్ సిరీస్ స్కామ్ బేస్డ్ సిరీస్ తెలుగులో అయితే ఇప్పుడు రాలేదు. నేను ఏమంటా అంటే ఓకే స్కామ్ బేస్డ్ రాలేదు కాబట్టి నా చూడమని చెప్పాను. ఆడియన్స్ కి కావాల్సింది దే షుడ్ ఖచ్చితంగా హుక్ అవ్వాలి సిరీస్ కి. అంటే ఒక సిరీస్ చూస్తున్నప్పుడు వాళ్ళ మైండ్ ని దానికి కరెక్ట్ గా హుక్ చేసేటట్టు ఉండదు. సో అదైతే మా దాంట్లో 201% ఉంది.
నాకు వచ్చిన రివ్యూస్ తో మేజర్ ఆహా నుంచి కూడా వచ్చింది నాకు ఏంటంటే, మీరు ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే లాస్ట్ ఎపిసోడ్ అయిపోగొడుతుంది. ఎందుకంటే ఎవ్రీ ఎపిసోడ్ ఎండింగ్ కానీ ఎపిసోడ్ స్క్రీన్ ప్లే కానీ ఆ లెవెల్ హుక్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తుంది. సెకండ్ థింగ్ ఇంపాక్ట్. ఏ సిరీస్ అయినా చూసిన తర్వాత అసలు అది మన మీద ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని ఉంటుంది. ఖచ్చితంగా మా సిరీస్ అయిపోయిన తర్వాత మేము డిస్కస్ చేసే టాపిక్స్ ఎట్లాంటివి అంటే, అట్లీస్ట్ ఒక సిరీస్ అయినా అరగంట అయినా మీరు ఒక 4-5 ఉంటే కూర్చొని అరే ఇది కాదురా అది, ఇది కాదు అది అని డిస్కషన్ అయితే జరుగుతుంది. సో హుక్ ఉంది చూసడానికి, ఇంపాక్ట్ ఉంది ఎండింగ్ లో. సో ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక ఆడియన్స్ కి మేజర్ గా ఇవ్వాల్సింది ఇవి రెండే అని నా ఫీలింగ్. హుక్ చేయాలి ఆడియన్, ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హుక్ చేయాలి, వాడికి ఎగ్జైట్ చేస్తూ ఉండాలి ఆడియన్ ని. అది ఉంది. ఎట్ ద సేమ్ టైం ఆడియన్స్ మీద ఒక మినిమల్ లెవెల్ ఇంపాక్ట్ అయినా ఉండాలి. అది రెండైతే సిరీస్ లో ఉన్నాయి. సో అందుకే ఆజాదీ 501 సిరీస్ చూడాలి. చూస్తే ఖచ్చితంగా బాగా అనిపిస్తుంది. ఓకే, నువ్వేం చెప్తావా? నా కూతురు చూడాలి, నా బొట్టు చూడాలి. నా బొట్టు చూడండి. చాలా మంది బొట్టు నచ్చింది, అదేందో మంచిగా అందరు మెసేజ్ చేస్తారు బొట్టు నచ్చిందని. మా జమాల్ అన్నకి, కుమార్ అన్నకి థ్యాంక్స్ చెప్పాలి. అసలు నేను దగ్గరుండి అసలు ఎంత సాగొట్టినా కూడా పాపం కష్టపడి వాళ్ళు లేకపోతే అసలు కాకపోతున్నాయి. కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏంటంటే సిరీస్ కూడా చాలా మందికి ఏంటంటే థ్రిల్లర్స్ ఏంటంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే థింగే కావాలి వాళ్ళ. అట్లాంటి మన దాంట్లో నువ్వు కూడా చూసినావు కాబట్టి మనకు గన్ షాట్ చెప్పేయచ్చు, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. ఆ సీటెజ్ థ్రిల్లర్ లాగా అయితే ఉంటది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. అండ్ ఆబ్వియస్లీ మనం ఎక్స్పెక్ట్ చేయాలంటే ఫ్యామిలీస్ నుంచి అసలు ఫ్యామిలీస్ వాచ్ బింగ్ వాచ్ బాగుందని అంటున్నారు కాబట్టి అదొక గ్రేటెస్ట్ థింగ్ అనుకోవచ్చు. బేసిక్ రీజన్ బేసికల్లీ ఆ ఫ్యామిలీ స్టోరీ అనేది చాలా క్లియర్ గా ఉంటది. ఎట్ ద సేమ్ టైం ఫ్యామిలీ కోసం హీరో ఏం చేస్తున్నారు అనేది క్లియర్ గా ఉంటది. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక్క వల్గర్ సీన్ ఉండదు, ఒక్క బ్యాడ్ సీన్ ఉండదు, ఒక ఇబ్బంది పడే సీన్ ఉండదు, ఏముండదు. ఇప్పుడు 4th ఎపిసోడ్ చూసి మొన్ననే ఒక పర్సన్ తను 30+ ఏజ్, 40+ ఏజ్, వాళ్ళ అన్న వాళ్ళకి బీటెక్ అబ్బాయి ఉన్నాడంట. వాళ్ళ అన్నకే చెప్పిండంట ఇట్లా అడుగుతాడంట అన్నయ్య బీటెక్ లో, సో నువ్వు ఖచ్చితంగా మన అబ్బాయికి చెప్పు ఈ సిరీస్ చూడు గురించి, ఇట్లా పిల్లల్ని ఇట్లా ట్రాప్ చేసేవాళ్ళు ఉంటారంట. సో మన పిల్లడికి చెప్పు ఇట్లాంటి చెయ్యొద్దని. నాకు ఈ సిరీస్ చూసిన తర్వాత అది బాగా ఎన్లైట్ అయింది అని చెప్పి. సో ఖచ్చితంగా ఎన్లైట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటది, ఇంపాక్ట్ ఉంటది. సిరీస్ చూసినట్టు సేపు ఒక హుక్ ఉంటది. క్లైమాక్స్ లో కూడా ఇంకొక టాపిక్ మీద గురించి కూడా దాని మీద కూడా ఒక పర్స్పెక్టివ్ ఇచ్చిన పేరు చెప్పలేదు నేను. సో దాని నుంచి చూసినప్పుడు కూడా ఓకే మనం కడుతున్న డబ్బులు ఎందుకైనా ఏమైతున్నాయి అనే విషయాలు కూడా ఉంటాయి అన్నమాట. సో హైలైట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నువ్వు దేంట్లో తీసుకొని ఉంటావు నాకు తెలిసి ఏదో మనీలని, నేనైతే తీసుకున్నా యూనో స్లైస్ యాప్ అట్లాంటి దాంట్లో నేను ఒక బాధితున్నా. సో మనం ఏంటంటే చాలా మందికి అట్లుంటది కాబట్టి అది ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. మనీ లెండింగ్ ఇస్ అవసరమే, కానీ దాన్ని ఎట్లా యూజ్ చేసుకోలేదు. పోయినప్పుడు కూడా ఒక నలుగురేడు పెట్టిండు ఈ సిరీస్ నా బీటెక్ లో వచ్చుంటే నేను ఇంకొంచెం అవేర్ చేస్తుంటుండే అనేది. నాయన ఇంకా కామెంట్ స్క్రీన్ షాట్ ఉంది. ఒక రీల్ కి అయితే అసలు మామూలుగా వాళ్ళు ఎంత బాధ చెప్పుకుంటున్నారు, అరే ఇట్లనే ట్రాప్ చేస్తారు మనల్ని. సీరియస్లీ బ్రో, ఖచ్చితంగా నీకు చూసినప్పుడు నువ్వు ఆ యాంగిల్ లో వస్తే నీకు ఖచ్చితంగా ఒక అవేర్నెస్ ఉంటది. సో అది మేము ఎట్లా చెప్పినాము, హీరోయిక్ గా చెప్పినామా, సినిమాటిక్ గా చెప్పినా దానికంటే ఆడియన్స్ ఏం తీసుకుంటారు అనేది ఖచ్చితంగా ఉంటది. సో చాలా థింగ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ మధ్యలో బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ కూడా చాలా ఈ స్కామ్స్ ఎక్కువ. బేసిక్ గా వాటి అన్నిటికి ఆరిజిన్ ఎక్కడ అవన్నీ కూడా చూపించాము. అవునవును. సో అది చూసినప్పుడు ఒక ఆడియన్స్ కి టేక్ అవేస్ ఎక్కువ ఉంటాయి సిరీస్ నుంచి. సో అందుకని చూడచ్చు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పటికైతే రైటింగ్ స్టేజ్ లోనే ఉంది. ఇట్లనే ఒక మంచి ట్రెండింగ్ జరిగిన టాపిక్ మళ్ళీ వనస్థలిపురం అంటే వనస్థలిపురం అయితే ఖచ్చితంగా ఉంటది. అంటే అక్కడ ఒక లొకేషన్ మనకు దగ్గర సిటీ మధ్యలో సెకండ్ అక్కడ లొకేషన్ కూడా ఫిక్స్ చేసి అడుగుతున్నా ఇక్కడ చేసుకోవచ్చా అది అని. వనస్థలిపురం ఉంటది ఖచ్చితంగా, ఎందుకంటే వనస్థలిపురం ప్రోడక్ట్. అండ్ ఇంకోటి మన దాంట్లో ఏంటంటే కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళకి ఇప్పుడు డ్రాప్ షిప్పింగ్ ఈ థింగ్స్ ఎట్లా నడుస్తుంది అనేది ఇన్ఫర్మేషన్ కూడా చాలా బాగుంటది. సో అదేంటంటే నాట్ ఓన్లీ సిరీస్ చూస్తున్నట్టు కాకుండా ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది. స్టూడెంట్స్ కూడా చూపించుకోవచ్చు స్కూల్స్ లో ఇలాంటి ఒక టాపిక్ మీద ఇట్లా నడుస్తుంది, ఈ ప్రొడక్ట్స్ ఈ కామర్స్ ఇట్లా నడుస్తుంది బేసికల్లీ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. ఇన్ఫర్మేటివ్ కూడా టేక్ అవేస్ చాలా ఉంటాయి సిరీస్. అట్లనే ఏదో కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు స్టోరీ టెల్లింగ్ చాలా స్టోరీ ఉంటది. అట్ ద సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ గా మీకు టేక్ అవేస్ ఎక్కువ ఉంటాయి. చాలా టాపిక్స్ డిస్కస్ చేసాము, ఏది కూడా క్లమ్జీగా చేయకుండా. రివ్యూస్ లో మాకు వచ్చిన బెస్ట్ థింగ్ అదే, ఎన్ని డిస్కస్ చేసినా ఒక్కటి కూడా క్లమ్జీ కాలేదు, చాలా నీట్ గా ఎదింది అనేది రివ్యూస్ నుంచి వచ్చింది. మాకు అది పర్ఫెక్ట్. మనం అందరం ఒకటే
అందరు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి, కానీ మనం ఏమాడుతున్నాం, ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయి అంటే నెగిటివ్స్ ఏం లేవు. లిటరల్ ఏంటంటే కొన్నిసార్లు నెగిటివ్స్ చెప్పకపోయేసరికి బాధపడాల్సి వస్తుంది. ఏం లేకపోయేసరికి అంటే అన్న ఒకటి ఏంటంటే ఫస్ట్ న్యూ కమర్స్ ఒకటి రెండు చెప్పండి అన్న, జర మేము కరెక్ట్ చేసుకున్నట్టు చెప్పేటోళ్ళు చెప్తున్నారు. కొన్ని ఏం లేదు బ్రో బాగుంది బ్రో అంటే కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి కదా, కామన్ గా రెండు మూడు వస్తాయి, కానీ అవి ఏది కూడా స్టోరీ టెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సమ్ టెక్నికాలిటీస్ కొంచెం అక్కడక్కడ వాటి మీద నెగిటివ్స్ వస్తున్నాయి, కానీ స్టోరీ టెల్లింగ్ లో కానీ సినిమా స్క్రీన్ ప్లే లో కానీ సినిమా మేకింగ్ లో కానీ ఎక్కడ నెగిటివ్ రాలేదు. సూపర్. ఓకే, మరి ఇంకా నీకెట్లుంది మరి? నేను చూసినాక అందరు ఏమన్నారు? నీ రివ్యూ ఏంది? నా రివ్యూ నేనైతే చాలా ఎంజాయ్ చేసా చూసేటప్పుడు. రిలీజ్ అయిన నైట్ 2 episodes చూసాను. నెక్స్ట్ రోజు మార్నింగ్ కాల్ చేస్తే పడుకున్న బ్రో అన్నావు, ఫీల్ అయినా నేను యాక్చువల్లీ. నాకైతే మధ్యాహ్నం వరకు బిగ్ వాచ్ అయిపోయింది బ్రో. అదే నెక్స్ట్ రోజు ప్రమోషన్ కి వచ్చినప్పుడు మధ్యాహ్నం ప్రమోషన్ ఉంది, పొద్దున రిమైనింగ్ ఎపిసోడ్స్ చూసి స్టార్ట్ అయ్యా. అదే నువ్వు చూసాను ఫీల్ అయినా మేము. అంటే అదే వెబ్ సిరీస్ లో ప్రమోషన్ లో ఉండి 1 hour 2 hours వద్దు సార్, ఈయన మామూలుగా సాగొట్టలే అయ్యాను మమ్మల్ని. ఎట్లుందంటే డిజిటల్ బాబు లేవు ప్రమోషన్ అయితే ఏంది ఇలా ఏం లేదా కంటెంట్ పెడుతున్నాం సాయంత్రం ప్రమోషన్ గా మీ ఎమోషన్ ఎక్కువ ఉంది. అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు 2023లో అంతా అయిపోయింది. నాది ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అలా మొత్తం అయిపోయి ఇప్పుడు షెడ్ కి వెళ్ళిపోయింది అనమాట. ఓకే, అసలు లాక్డౌన్ లోనే షూట్ అయిపోయింది, డబ్బింగ్ కూడా అయిపోయింది. ప్రొడ్యూసర్ దగ్గర ఉంది ప్రోడక్ట్, బయటకు వదలట్లా. సో నాకు భయం వేసింది, అరే మంచి సిరీస్ అంటే ఏమన్నా రాదా బయటికి అనే భయం వేసింది. సడన్ గా నువ్వు అప్డేట్ చెప్పేటప్పటికి అమ్మాయి సిరీస్ బయటకు వస్తుంది అన్న ఒక రిలీఫ్ వచ్చింది. అదే అది మాకు ఎట్లా అంటే కొన్ని టెక్నికాలిటీస్ ఉంటాయి, ఎడిట్ ఫైనల్ ఎడిట్ లాక్ చేయడము, డిఐ లాక్ చేయడము, సో మ్యూజిక్ మీద కూడా మళ్ళీ రీవర్క్. నిజంగా ఆ టీమ్ అందరిలో ఎక్కువ సాగుతుంది తిననే అసలు. అంటే మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే మాకు బాధ అనిపిస్తుంది, కొన్ని థింగ్స్ చెప్తే ఏంటంటే డిసప్పాయింట్ అయిపోతారు, చెప్తే గుడ్ థింగ్స్ చెప్దామని మేము అట్లా ఆపుతున్నాం కొన్నిసార్లు. కానీ అంటే థ్యాంక్ యూ బ్రో, ప్రమోషన్స్ కి అయితే బాగా ఎనీ టైం సినిమా హెల్ప్ చేసినా సాగుకొట్టినా అంట మామూలుగా కాదు ఎనీ టైం. ఎందుకంటే మన ప్రోడక్ట్ అంటే నువ్వు క్యారీ చేసిన ఎనర్జీ కానీ ఇప్పుడు సూట్లు వేసుకొని ఇప్పుడు మేమెంత తిరిగినావు మాకన్నా ఎక్కువనే అసలు కింద మీద పడ్డ చేసినావు, అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నీ ఫోన్ వస్తే భయపడ్డ రోజులు కూడా 2-3 సార్లు. ఇప్పుడు ఏం అప్డేట్ ఇవ్వాలి మీకోసం సపరేట్ అప్డేట్ రెడీ చేయాల్సి వచ్చింది. నిజంగా సాయంత్రం ఇలా నేను శివ పోస్టర్ పంపి ప్లీజ్, నాకు బడ్డీ ఫోన్ చేస్తాడు మళ్ళీ నాకు. మళ్ళీ అంటే ఉండాలి కదా, మన హడావిడి ఉండాలి కదా. అంటే ఉంటారులే, ఎందుకంటే అందరం న్యూ కమర్స్, పుష్ చేసే వాళ్ళు కూడా ఉంటది. అందరం న్యూ కమర్స్, ఎందుకు మన సిరీస్ ని సబ్స్క్రిప్షన్ తీసుకొని మరి ఎందుకు చూడాలి? అది ఉండాలి కదా. మనం నేనైతే అదొకటి చేస్తాను, ఆహా సబ్స్క్రిప్షన్ అరౌండ్ 99 రూపీస్ ఉంటుంది మంత్. 99 అయితే అసలు వర్త్ మా సిరీస్ చూస్తే. సినిమాకి వెళ్తే ఒక మినిమం టికెటే, బేసిక్ డ్రెస్ సర్కిల్ టికెటే 110 ఉంటది, 10 రూపీస్ తక్కువ అంటే మనది. కానీ వర్త్ ఉంటది ఖచ్చితంగా, ఆ అమౌంట్ కి అయితే వర్త్. ట్రిపులర్ మీమ్స్ అప్పుడు ఒక మీమ్ ఉంటది, ఎక్కడికి వెళ్ళినా ఇల్లే కనిపిస్తున్నారు, బాత్రూమ్ లో కూర్చున్నా కూడా ఇల్లే కనిపిస్తున్నారు. సిరీస్ చూస్తే అట్లనే ఉంటది మాకు. సో మీకు మా జిత్తు పటేలా ఇల్లే కనిపిస్తారు. సో అక్కడ ఇప్పుడు కొత్త ఇప్పుడు ఆహాలో కొత్తగా వచ్చాయి కదా, దాని వల్ల మన దానికి లేదు. ఇప్పుడు కూడా ఓపెన్ చేసి ట్రెండింగ్ చూడండి, సినిమాస్ లో సెకండ్ ప్లేస్ మనదే. ఓ సూపర్. రిలీజ్ అయ్యి 3 weeks అయిందా, ఇంకా సెకండ్ ప్లేస్ దివానా ఉంది బికాస్ దట్ ఈస్ బిగ్ ప్రాజెక్ట్. బట్ సెకండ్ ప్లేస్ ఇప్పటికీ మనదే. ఈ 3 weeks లో అట్లీస్ట్ 7 రిలీజెస్ అయినాయి. మీరు ఇప్పటికిప్పుడు ఆహా ఓపెన్ చేసి ట్రెండింగ్ లో సెకండ్ ప్లేస్ మనదే. అండ్ ఇంకోటి హ్యాపీయెస్ట్ థింగ్, వాళ్ళు దివానాకి మంచి ఇంకా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయను ఇంకో గుడ్ థింగ్, 49 రూపీస్ సబ్స్క్రిప్షన్ అనేది కూడా రీసెంట్ గా పెట్టారు. అవునవును, దివానా చూస్తున్నారు, ఆజాదీ చూస్తున్నారు. ఓకే, 49 రూపీస్ సబ్స్క్రైబ్ చేసుకొని. ఓకే, అసలు మనకు ఇప్పుడు మనలాంటి ఒక మినిమల్ బడ్జెట్ లో ఇప్పుడు ఇంత చేసిన ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ చూస్తున్నారు. కానీ అదే చెప్తున్నా, ఇప్పటికిప్పుడు ఆహా ఓపెన్ చేయండి, ట్రెండింగ్ లో చూడండి ఏది ఉందో. సెకండ్ ప్లేస్ సినిమాస్ లో అయితే మనదే ఉంటుంది, షో ఉంది. అండ్ ఇప్పుడు సినిమాస్ లో వస్తే ఇప్పటికి ఈ మూమెంట్ లో మీరు ఓపెన్ చేసినా ట్రెండింగ్ లో మనదే. ఇప్పుడు 99 కూడా కాదు, ఇంకా మంచిగా 49. సో బెస్ట్ అది. నా ఏముంది, ఒక స్పైడ్ కొనుక్కుంది ఆయన అంటే అసలు ఈజీగా చెప్పాలి. ఎక్కువ ఇది 50 రూపీస్, ఇప్పుడు 49 దానికన్నా 1 రూపీ తక్కువ. సో అట్లా అంటే దానివల్ల ఇప్పుడు ఏంటంటే మంచి ఇంకా చాలా మంది చూస్తున్నారు. దే కెన్ ఆల్సో వాచ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కాబట్టి. సో అది కూడా ఒక బెస్ట్ థింగ్ అయిపోయింది. ఇంకొక 1 month లో హిందీ, తమిళ్, కన్నడ కూడా రిలీజ్. గుడ్ న్యూస్, సూపర్. ఎందుకంటే మనది
పాన్ ఇండియా సబ్జెక్ట్ కాబట్టి అంటే పాన్ ఇండియా స్కామ్ ఇది. అంతేలే, పాన్ ఇండియా బాధితులు ఉన్నారు, మనకు కస్టమర్స్ ఉన్నారు. అవునవును. సో వాళ్ళు కూడా సేమ్ ఫీల్ అవ్వాలి కదా. ఆల్రెడీ ఏంటంటే మన రీల్స్ లాంగ్వేజ్ వెళ్ళిపోయినాయి. సో అందుకని ఇంకా వెళ్ళిపోయా. ఓకే, సో ఇది పాన్ ఇండియా స్కామ్ ఇది. అందుకని నాకు హర్ష గారిది సెకండ్ ప్రాజెక్ట్. ఓ అది ఫస్ట్ ప్రాజెక్ట్ కూడా ఆలోనే రిలీజ్ అయింది, వివాహ భోజనం, విందు భోజనం. సో నాకు అది మంచి ఎక్స్పీరియన్స్, విందు భోజనంకి దీనికి. అదే అందరూ ఏదో వర్క్ మీద హర్ష గారికి కాల్ చేస్తే, హర్ష గారు అన్న నన్ను ఇరికిచ్చింది నువ్వే కదా అన్నాడు. సార్ నేను ఎప్పుడు చేశాను సార్ అంటే, చేసావు కదా ఇక సిరీస్ లో అన్నాడు. దాని గురించి మాట్లాడుతున్నాను. చూసారా అయితే సార్ అంటే ఓకే సార్ చూసారా అంటే, చూసాను బాగుంది సిరీస్ అన్నాడు. ఓ అంటే మీరు టచ్ లో మాకు తెలియదు, ఈ రోజు వరకు అప్డేట్ తీసుకోలేదు సార్ చూసారా అని. మన ఏదో వర్క్ మీద కాల్ చేశారు సార్ కి, సార్ అప్పుడు మాట్లాడా అనమాట. అయితే సార్ చూసారు. పర్సనల్ క్లాస్ బాగానే ఉంది. అయితే థ్యాంక్ యూ సార్. ఆయన కూడా థ్యాంక్ యూ చెప్తాను. థ్యాంక్ యూ సార్. సో అది, సో ఇంకా చూడాలి. ఇంకా ఈ 1 lakh 10 lakh అవ్వాలి, 10 lakh 1 crore అవ్వాలి లో. ఓకే, అంటే ఎక్కువ మంది చూస్తే సో హ్యాపీ. ఈస్ ప్రొడ్యూసర్ హ్యాపీ రైట్ నౌ, షీ ఈస్ హ్యాపీ. ఓకే, సో హౌ ఇస్ జిత్తు బ్రో? జిత్తు బ్రో రాలేదు ఇవాళ. ఆనందానికి అయోమయానికి మధ్య కాకపోతే సార్ ఇప్పుడు దొరుకుతలేడు సార్. ఇంటర్వ్యూస్ కంటే కూడా నాకు వేరే ఇంటర్వ్యూ ఉంది, వేరే ఇంటర్వ్యూ ఉందని పోతున్నారు. ఆయన ప్రమోషన్స్ ఏంటంటే మొన్న ఆయన స్టేటస్ కొన్ని చూసి నాకు కూడా ఎమోషన్ అనిపించింది. ఇట్లా రివ్యూస్ కొన్ని చూసి ఆఫ్టర్ పిజ్జా పిల్లగాడు ఆయన ప్రాజెక్ట్ కి సపరేట్ గా ఇన్ని గుడ్ రివ్యూస్ రావడం అనేది ఎమోషనల్. ఆ జెర్సీ మ్యూజిక్ పెట్టి మనకేందంటే, నాకైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ నుంచి ట్రై చేసుకొస్తుంటే వస్తున్నా, నాకు ఇది ఫస్ట్ సక్సెస్ చెప్పాలంటే పెద్దది. ఫస్ట్ సక్సెస్ వేరే ఉంటది, కానీ ఒకటి వచ్చినాక ఒక మళ్ళీ పెద్ద గ్యాప్ వచ్చి ఇంకోటి వస్తుంది, అది అసలు అయినది వేరే ఉంది ఇప్పుడు. కానీ ఇప్పుడు దొరకలేడు సార్. ఇప్పుడు రేపటి రోజు డేట్లు లేవంటాడేమో. ఆ బాధ నాకు తెలుసు. అదే ఎందుకంటే డియర్ కామ్రేడ్ లో ఆ ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసి తర్వాత మళ్ళీ ఆ ఫుల్ లెంత్ క్యారెక్టర్ కోసం ఇప్పటికి ఇంకా ఆకలి తీరలేదు. అదే ఉంటది. మేము అందుకనే ఆఫీస్ టీం కూడా మాకు మీరు అందరు ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అది చూసినప్పుడు తర్వాత అందరికి అర్థమైపోయింది. అవును, ఏమైనా సీన్స్ ఎడిట్ అయ్యా? ఎడిట్ లో లేచిపోవడాలి. నీకే ఎడిట్ చేసావో ఎన్నో చాలా అయినాయి కదా. అందుకే అడుగుతున్నా. మనము మన ప్రేక్షకుల కోసం ఇంకో కట్ రెడీ చేస్తున్నాం యాక్చువల్లీ. ఓకే, ఐదర్ మూవీ గానీ సిటీ ఫైల్స్ కట్ అది. ఓకే, అందరికి నచ్చే కట్ అది. అవును, ఇది వెబ్ సిరీస్ లానే ఎందుకు తీయాలనిపించింది, సినిమాలా ఎందుకు చేయకూడదు అనిపించింది? అంటే ఇది అనుకున్నప్పుడే అప్పటికి నాకు బేసిక్ అది ఫస్ట్ ప్రాజెక్ట్ చేయాలి, నాకు సినిమా ఎవరు ఇస్తాడు. ఓకే, సో వెబ్ సిరీస్ ఏదైనా చేద్దామని అనుకుంటున్నాను. అనుకున్నప్పుడు ఈ ఐడియా వచ్చినప్పుడు దీన్ని వెబ్ సిరీస్ లాగే వర్కౌట్ అవుతుంది. నేను మా దగ్గర ఇప్పటికీ మెసేజ్ ఉంటది. మా ఫస్ట్ సినాప్స్ కంప్లీట్ అయింది March 8th 2020, లాక్డౌన్ పడే ఒక 10 days. ఆ రోజుకి ఇంకా స్కామ్ 1992 వెబ్ సిరీస్ కూడా రిలీజ్ అయ్యారు. స్కామ్ 1992 September 2020 రిలీజ్ అయింది. సో మేము ఎట్లా ఎగ్జైట్ అయినామంటే, ఫస్ట్ స్కామ్ మీద ఒక సిరీస్ కంప్లీట్ గా అట్లా ఎగ్జైట్ అయినాం. తర్వాత సడన్ గా స్కామ్ 1992 వచ్చింది. దాంట్లో ఒక పాయింట్, మేము ఫస్ట్ అనుకున్న పాయింట్ సిమిలర్. సో బేసికల్లీ వెబ్ సిరీస్ లో ఎందుకు తీద్దాం అనుకున్నాం అంటే, జస్ట్ ఈ స్టోరీ ఎలాబరేట్ చేయొచ్చు, ఎక్కువ చెప్పొచ్చు. మేము అది చెప్పాం, డ్రామా బిల్డ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం చెప్పాం కదా, ఓన్లీ ఫ్రీడమ్ 251 స్కామే కాకుండా మేము ఇంకా 4-5 టాపిక్స్ ఏవైతే టచ్ చేసామో. ఇది సినిమా కట్ కి నేను ట్రై చేశాను కూడా, కూర్చొని ఊరికే సినిమాలో ఎంత ట్రై చేసినా అది మేము చెప్పాలనుకునే ఫుల్ ప్రాజెక్ట్ దాంట్లో కన్వే అవ్వట్లేదు. సో అందుకనే ఇది వెబ్ సిరీస్ లో అయితేనే వర్కౌట్ అవుతుంది. ఎక్కడో ఒక్క స్కామే కాదు, ఇంకొన్ని 4-5 స్కాములు చూపిద్దాము, చూద్దాం. వీలుంటే మనం షో చేసుకుందాం. 3.5 hours వచ్చి చూస్తాం. మనం మంచిగా మళ్ళా షో చేసుకొని థియేటర్ లో చేసుకుందాం అంతే. సో కానీ ఇప్పుడు ఏంటంటే చాలా మంది చూసిరు, వాళ్ళకి నచ్చింది. సో వీఆర్ హ్యాపీ. ఇక సీన్స్ లేచిపోయినా బానే ఉన్నాయి. అవి యూట్యూబ్ లో పెడితే వస్తుంది అన్కట్ సీన్స్. అన్కట్ ఐదర్ అన్కట్ లా గానీ లేకపోతే ఇంకో మూవీ లా గానీ. సార్ ఏమనుకుంటున్నారు తెలియాలి. అన్కట్టేనా? అన్కట్ అంట. ఫోన్లే మనం దాన్ని రీల్స్ కట్ చేసుకుని ప్రమోట్ చేసుకుందాం. సో తక్కువ చేస్తే ఉప్పెన కట్ చేస్తా, అవసరం లేదు. సో ఎవరైనా ఆజాదీ 501 సిరీస్ ఇప్పటికీ చూడకపోతే వెళ్ళి ఆహాలో చూడండి. ఖచ్చితంగా మీకు చాలా బాగా అనిపిస్తుంది. హుక్ అవుతారు ఆడియన్స్. చూసినంత సేపు ఇంట్రెస్టింగ్ వాచ్. మీరు కావాలంటే ఇన్స్టాకి రివ్యూస్ అవన్నీ చెక్ చేసుకోండి. ఎవ్రీవేర్ సిరీస్ గురించి అయితే మీకు అదే చెప్తారు. ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ చూసిన వాళ్ళైతే మేము అడగకుండానే వాళ్ళు 10 మందికి కాదు ఇంకో 20 మందికి కూడా చెప్పేస్తున్నారు.
డెఫినెట్లీ ఇంకా మీరు కూడా ఇప్పుడు ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు ఉంటే మీకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పండి, ఎందుకంటే ఇట్స్ బ్యూటిఫుల్ సిరీస్. సో అందరు చూడొచ్చు. అండ్ చూడని వాళ్ళు మాత్రం ఒక్కసారి ట్రై చేయడానికన్నా మీరు వచ్చి కూర్చోండి, మొత్తం అయిపోయి ఇంటికి వెళ్ళిపోతారు. సో అది ఫ్రెండ్స్, ఇవాళ మనం బెల్ స్టూడియోలో ఆజాదీ 501 టీం గురించి తెలుసుకున్నాము. సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.